అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి అన్నారం గ్రామంలో బీఆర్ఎస్ యువనేత కాతోజు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు గ్రామంలో దండోరా వేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో రూపొందించిన లబ్ధిదారుల జాబితా నుండి అర్హులైన వారి పేర్లను తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన అధికార పార్టీ నాయకులే ఇటువంటి చర్యలకు పాల్పడటం అనైతికమన్నారు. అటు రేషన్ కార్డుల్లో ఇటు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లు పెట్టి నిజమైన అర్హులైన నిరుపేదల పేర్లు తొలగిస్తే సహించేది లేదన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఈరోజు బిఎన్ఆర్ గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇల్లు నిర్మించాలని మన అన్న వినోద్ అన్న గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి అన్నారం గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని, అదేవిధంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కబోని దీక్షతో మన ముందుకు వస్తున్నటువంటి అన్న వినోదాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ అన్న మీద ఒక పాట పాడుకుందాం. అర్హులైన ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మన అన్న కాతోజు వినోదన్న గారు యొక్క సంకల్పాన్ని చేపట్టింది. కాబట్టి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి, కన్నీళ్లు తుడవడానికి ఎండలో ఎండుతూ వానలో తడుస్తున్నారు. జనం బాటలో నడిచిన వాడా పేదెవరు వినోదన్న నా పంచాయత కావట్లేదు. ఇంటికి అన్న ఇల్లు అసలు లేకుండా అయింది. ఏం లేదు, భూమి లేదు, గుట్ట లేదు, ఇల్లు లేదు, ఆకి లేదు, మాకు ఏమీ లేదు. ఉంటేందుకు కూడా లేకుండా అయిపోయింది. మాకు భర్త లేడు. మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా ఉండాలి, బొద్దాట్లా ఉన్నాం. సార్ ఆడ మనుషులు చెప్పండి, మీరే చెప్పండి. ఇది ఒకటి ఆలోచన చేయి, విసారించరు మీరు. ఈరోజు మన అన్నారం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం లబ్ధిదారుల జాబితాలో జరిగిన అవకతవకల గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఒక జాబితాని, ఇందిరమ్మ ఇండ్ల జాబితాను రిలీజ్ చేసి అందులో ఉన్న పేర్లను కాకుండా ఈరోజు కొత్తగా కొన్ని పేర్లని వాళ్ళకు అనుకూలంగా ఉన్న పేర్లని చూపించేసి కొత్త జాబితాను రిలీజ్ చేసి నిజంగా కటిక పేదరికంలో ఉన్న సెంటు భూమి లేకుండా ఇంటి స్థలం ఉండి గుడిసెలు ఉండి సొంత కిరాయిళ్లలో ఉండే చాలామంది లబ్ధిదారుల పేర్లని గల్లంతు చేసి కొత్త జాబితాను ప్రకటించేసి వాళ్ళనే ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే జాబితాతో పాటు నిజంగా అర్హులైన వాళ్ళు, నిజంగా పేద ప్రజలు ఇల్లు లేకుండా కిరాయి రూమ్లలో ఉండి ఇల్లు చుట్టు గుడిసెలు ఉన్నోళ్ళు వాళ్ళకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎన్ని స్వార్థపర రాజకీయాలు, ఎన్ని కుతంత్రాలు చేసినా మేము సహిస్తామేమో కానీ పేద ప్రజల విషయంలో మాత్రం ఇటువంటి రాజకీయాలు చేస్తే సహించే ప్రసక్తే లేదు. మేము అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని వీడేది లేదు. వీళ్ళు పొద్దున్న లేసే 24 గంటలు ఏం చెప్పుకుంటారంటే గల్లీకొకరు తిరుగుతారు. మేము ఇది చేసినాం, అది చేసినాం, అట్లా చేసినాం, ఇట్లా చేసినాం అని పెద్ద పొడుగాల లెక్క డైలాగులు పలుకుతుంటారు. కానీ పేద ప్రజల విషయానికి వచ్చేసరికి అన్ని స్వార్థపర రాజకీయాలే చేస్తారు. మొదటి నుంచి మొన్న రేషన్ కార్డుల విషయంలో అదే చేసిరు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అదే చేస్తారు, రేపు రాబోయే పెన్షన్లలో అదే చేస్తారు. అన్నిట్లలో ఏ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. చేతనైతే ఇంకో 4 పేర్లు ఎక్కువ పెట్టించి
పేద ప్రజలకి పలానోనికి మీరు న్యాయం చేసినామని చూపించుకోవాలి. కానీ ఇటువంటి ఎవరికో వచ్చిన పేర్లను తీసేపించి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టించేసి జాబితాల గందరగోళం సృష్టించి ఊర్లో అశాంతిని అలజడిని సృష్టించాలని ప్రయత్నిస్తే మాత్రం సహించేది లేదు. ఇంకోటి 25 పేర్లు కాదు, మీకు సేవ ఉంటే దమ్ముంటే 50 పేర్లు తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయండి. ఆ వికలాంగులు వృద్ధులు భర్తలు చనిపోయి ఒక ఆధారం లేకుండా కూలికి పోతేనే వెళ్ళే పరిస్థితులు ఉన్న వాళ్ళ పేర్లు తీసేసి అన్ని రకాలుగా ఎంతో కొంత జరుగుబడి ఉన్న వాళ్ళ పేర్లను పెట్టేసి మేమేదో చేస్తున్నాం అని చెప్పేసి కొన్ని పేర్లను తీసేపించి కొత్త పేర్లను పెట్టడం ఇది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. మీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని విడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం జరగాల్సిందే. జరగకపోతే ఏం చేయాలని ఎట్లా చేయాలనో ఆ పంతాల మేము పోయి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం.